హాయ్ అండి. ఈరోజు మీకు అలసందల రసము ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి. ఇవి హై ప్రోటీన్స్ ఉంటాయండి. వీటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. వీటిని అప్పుడప్పుడు చేసుకొని అయితే తినాలి. చాలా టేస్ట్ అనిపిస్తాయండి. మనము ఒట్టి రసంతోనే అన్నం మొత్తం తినేయాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా చేసుకోండి. సింపుల్గా అయితే చేసుకోవచ్చు. నేను అలసందల్ని నైట్ అయితే నానబెట్టుకున్నానండి. చూశారు కదా, నానబెట్టుకున్నటువంటి అలసందల్ని కుక్కర్లో అయితే వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చాను. 3 విజిల్స్ మెత్తగా అయితే రావాలండి. అందులో కొంచెం సాల్టు, అలసందలకు సరిపడినంత వాటర్ అయితే వేసుకొని కుక్కర్ అయితే పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే మెత్తగా అయితే ఉడికిపోయి ఉంటాయి. వాటిని మనము ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని మనము ఈ తెట్టును కూడా, అలసందలో ఉన్నాయి కదండి వాటరు, ఇవి కూడా రసంలో అయితే వేసేస్తాము. అవి ఏం వేస్ట్ కావండి. తర్వాత కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. తర్వాత వీటికి కావాల్సినటువన్నీ ఇవేనండి: అలసందలు, చింతపండు, టొమాటో, కరివేపాకు, రసం పొడి, సాల్టు, ఇంతేనండి. అలసందల్ని నేను మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకున్నాను మెత్తగా. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత మనం కచ్చాబచ్చాగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, తర్వాత నేను పెద్ద మీడియం సైజ్ టమోటాలు అయితే ఒక 3 తీసుకున్నానండి. వాటిని వేసుకొని అవి మెత్తగా మగ్గిపోవాలండి. మగ్గిపోయే విధంగా మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అండి. తర్వాత చూసారా మెత్తగా అయితే మగ్గిపోయాయి. వీటిని పప్పు గుత్తితో అయితే ఇలాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పప్పు గుత్తితోనే మెత్తగా అయితే అయిపోతాయండి. చూసారు కదా. తర్వాత మనము ముందుగా అలసందల్లో వాటర్ ఉన్నాయి కదండి, అవి అయితే వేసుకున్నాను. తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి. తర్వాత మీరు ఎంత పులుపు అయితే తినగలుస్తారో అంత చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది పులుపు తక్కువ తింటారు. దాన్ని చూసి అయితే వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత రసం పొడి, ఇది మన ఛానల్లో పెట్టున్నానండి, చూడండి. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు రసం పొడి. అది ఇప్పుడు మనము ఈ అలసందలను అయితే మిక్సీకి పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, అది అందులో వేసేసేయాలి. తర్వాత సాల్ట్ రుచికి తగినంత అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ అయితే వేసుకున్నానండి నేను పొడి. మూత పెట్టేస్తే రసం అయితే తెరులుతాయండి. తెరిలేటప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అయితే వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలండి కొత్తిమీర ఎప్పుడైనా కూడాను. లాస్ట్లో వేసుకోవడం వల్ల రసానికైతే చాలా రుచి వస్తుంది. చూసారు కదండి, రసం అయితే రెడీ అయిపోవచ్చాయి. ఇలాగా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదండి. మీరు అప్పుడప్పుడు ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, సింపుల్గా అయిపోద్దండి. అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. అంతేనండి, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా అయితే రసం అయితే రెడీ చేసేసానండి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ప్లీజ్, థ్యాంక్ యూ.